హలో అన్వర్ గారు. హాయ్ సార్. సార్, లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి పర్టికులర్గా మనం ప్రతిదీ మాట్లాడుకున్నది అంటే ఒక ప్లాసిబో ఎఫెక్ట్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఏం ఆలోచిస్తామో మనమే అది అవుతాము. మనకేం కావాలని కోరుకుంటామో అదే మన దగ్గరకు వచ్చేలా చేస్తుంది అని చెప్పేసి ఇటువంటి నాలెడ్జ్ తోటి ముందుకు వెళ్తున్నాము. అండ్ అచీవ్ చేసినటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. సో నేను కుదిరితే ఫీడ్బ్యాక్ వీడియోస్ మన వీడియో ముందు డెఫినెట్గా నేను రిలీజ్ చేస్తాను. తప్పకుండా సార్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సార్ ఈ వీడియోలో సార్ ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలియనర్ మైండ్ సెట్కి వెళ్ళాలంటే ఏమేమి క్వాలిటీస్ ఉండాలి, ఏమేమి హ్యాబిట్స్ ఉండాలి, ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి, దీని గురించి చూద్దాం సార్. ఈ ఆకర్షణ సిద్ధాంతంలో ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ప్రపంచంలో అందరూ కూడా ఒక దానికోసం కష్టపడతారు సార్. ఏంటి అంటే ఏం సార్ జనరల్గా ఏముంటుంది సార్? ఫుడ్, మనీ, అంతే. అంటే కానీ అందరూ కోరుకునేది ఒకటేనండి, అదేంటంటే సక్సెస్. ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడికి చదువుకునేవాడికి ఏంటంటే మార్కులు రావడం సక్సెస్, వాడు పాస్ అవ్వడం తల్లిదండ్రులు సక్సెస్, హాస్పిటల్లో డాక్టర్ పేషెంట్ బతకడం సక్సెస్. అంటే ఏది తీసుకున్నా, ఒక రాజకీయ నాయకులకి ఓట్లు, బిజినెస్ పీపుల్కి సూట్లు, ఇలాంటి ధనవంతులకి నోట్లు, ఇలా రావాలన్నా సో ఏదైనా వాళ్ళ దృష్టిలో సక్సెస్ అండి. ఈ సక్సెస్ అట ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే సక్సెస్ అనేది ఒకటి ఇష్టపడుతుందండి. ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ అనేది. సో ఏం ఇష్టపడుతుందంటే స్పీడ్ ఇష్టపడుతుందండి. అందుకే సో నేనేమంటానంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ 21st సెంచురీలో సక్సెస్ లవ్ స్పీడ్. ఎవరైతే స్పీడ్గా పరిగెడతారో వాళ్ళే ఫాస్ట్గా డబ్బు సంపాదిస్తారండి. సో అంటే మీరు మామూలుగా ఒకప్పుడు ఎలా ఉండేదంటే పెద్ద చేప చిన్న చేపను తినేసేది. ఇప్పుడు 21st సెంచురీలో ఫాస్ట్గా వెళ్ళే చేప స్లోగా వెళ్ళిన చేపను తినేస్తుందండి. అందువల్ల ఫాస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. స్పీడ్గా ఆలోచించాలి, స్పీడ్గా మన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలండి. అందుకే మీ అందరూ గుర్తుపెట్టుకోండి, మనీ లవ్ స్పీడ్ ఆల్సో. సో సక్సెస్ లవ్ స్పీడ్. ఎందుకు? స్పీడ్గా వెళ్తే నిజంగా డబ్బులు వస్తాయా? అవును. పల్లె వెలుగు బస్సు ఎక్కి అనుకోండి, టుక్ 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 టుక్కుని ఉంటుంది. దాని టికెట్ కూడా మామూలుగా ఉంటుంది. ఫ్లైట్ ఎలా వెళ్తుందండి? సమ్మని వెళ్ళిపోద్ది. మరి ఫ్లైట్ టికెట్ కాస్ట్ ఎక్కువ, పల్లె వెలుగు కాస్ట్ ఎక్కువ, ఫ్లైట్ కాస్ట్ ఎక్కువ. ఎందుకు? స్పీడ్. అంటే ఈ ప్రపంచంలో స్పీడ్గా వెళ్ళేది ఏదైనా కూడా ఫాస్ట్గా దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది. మీరు స్పీడ్గా గ్రో అవుతేనే ఈ 21st సెంచురీ బాగా డబ్బు సంపాదించగలమండి. మరి స్పీడ్గా ఎలా గ్రో అవ్వాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఎక్కడ మీరు తెలుసుకోవాల్సిందంటే ఫ్లైట్ ఎక్కాలి అంటే మీ అందరూ జాగ్రత్త పెట్టుకోండి. చాలామందికి ఒక మిడిల్ క్లాస్ మైండ్ సెట్ పీపుల్కి కొంచెం అంతకం తక్కువ ఉన్నందుకు ఒక డ్రీమ్ ఉంటుంది, ఫ్లైట్ ఎక్కాలి, ట్రావెల్ చేయాలని చెప్పేసి. అయితే ఫ్లైట్ ఎక్కాలి అంటే ఫైట్ చేయాలండి. ఎలాంటి ఫైట్ సార్ అది? మైండ్తో ఫైట్ చేయాలండి, పరిస్థితులతో ఫైట్ చేయాలి, కష్టాలతో ఫైట్ చేయాలి, సో అప్పులతో ఫైట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ అండి 50,000 వస్తే 70,000 ఖర్చు ఉంటుంది, 70,000 ఖర్చు వస్తే ₹1,00,000 ఖర్చు ఉంటుందండి. స్కేర్సిటీ మైండ్ సెట్తో బతుకుతున్నారు అనమాట. సగం మంది, చాలా మంది అండి వాళ్ళ జీవితంలో వచ్చిన డబ్బంతా ఈఎంఐలే కడుతున్నారండి. ఈఎంఐలు ఇంట్రెస్ట్లు. తీరా వచ్చేసరికి చూస్తే ఏముంటుందంటే చాలా మందికి చెప్తానండి, డబ్బు ఎలా వస్తుందంటే తాబేలాగా వస్తుంది, కుందేలాగా వెళ్ళిపోతుంటుందండి. మనం రివర్స్ కావాలంటే ఈ ఆకర్షణ సిద్ధాంతం వాడాలి. సో అయితే అందుకే మొహమ్మద్ అలీ ఒక మాట చెప్తారండి, ఫైట్ చేసేటప్పుడు, జీవితంలో ఫైట్ చేస్తుంటాం కష్టాలతోని, ప్రాబ్లమ్స్తోని, రకరకాల దాంతో. ఈ ఫైట్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, కింద పడిపోతే ఓడిపోయినట్టు కాదు, తిరిగి లేవకపోతే ఓడిపోయినట్టు అంటాడండి మొహమ్మద్ అలీ. అందుకే బౌన్స్ బ్యాక్ అంటారు సైకాలజీలో కూడా. మీరు గుర్తుపెట్టుకుని జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అరే నేను ఫెయిల్ అయిపోయాను, అప్పులు. ఈరోజు ప్రపంచంలో గొప్ప ధనవంతులు కూడా అప్పుల పాలైపోయి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారండి, ర్యాక్స్ టు రిచెస్. సో మొహమ్మద్ అలీ చెప్పిన కొటేషన్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఏంటంటే నువ్వు కింద పడిపోతే ఓడిపోయినట్టు కాదు, తిరిగి లేవకపోతేనే ఓడిపోయినట్టు. అది ఎంత నాకు బాగా కనెక్ట్ అయిందంటే ఒక్కోసారి స్టేజ్లో నేను కూడా డౌన్ఫాల్ అయ్యి వెళ్ళినప్పుడు బౌన్స్ బ్యాక్ అనేది చాలా చాలా అవసరం అండి. అయితే మన దగ్గర కూడా చాలా మంది వచ్చి బౌన్స్ బ్యాక్ అయ్యారు. అందుకే నేను కొన్ని మోటివేషన్ మూవీస్ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే నేను డీమోటివేట్ అయినప్పుడు కొన్ని మోటివేషన్ సాంగ్స్ వింటానండి. నా పెన్ డ్రైవ్లో ఎక్కువ సాంగ్స్ ఉంటాయి. అందులో నాకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే దంగల్ సినిమాలో ఒక పాట ఉంటుందండి, యుద్ధం, జీవితం అంటేనే యుద్ధం. అందులో ఒక పాటలో ఆ మహాకవి ఏం రాశారంటే, నీ నీడ నిన్ను ఎగతాళి చేసిన కష్టాలు చుట్టుముట్టినా కూడా నీలో మనోధైర్యాన్ని కోల్పోకు. ఆ పాటలో ఎంత ధైర్యం ఉంటుందంటే, ఎందుకంటే అండి ధైర్యం వచ్చిందనుకోండి పోయినవన్నీ వచ్చేస్తాయి, ధైర్యం పోయిందనుకోండి ఉన్నవన్నీ పోతాయి. సో అందుకే ధైర్యే సాసే లక్ష్మి. ధైర్యం వస్తే డబ్బు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అలాగండి ఈరోజు కృష్ణ గారు అని చెప్పేసి మన దగ్గరికి వచ్చారు, మ్యాగ్నా రియల్ ఎస్టేట్స్ అండి. సో మ్యాగ్నా రియల్ ఎస్టేట్స్ సో క్రెడిటెడ్ నిన్న మార్నింగ్ ఇది. సో క్రెడిటెడ్ ₹7 లక్షల
అండ్ అతనికి ఆర్డర్ ఎంత వచ్చిందంటే ఆర్డర్ కన్ఫర్మ్ అయిందంటే 41,50,000 అండి. బా కంగ్రాచులేషన్. అతను మన దగ్గరికి రాకముందు ఎందుకు ఇక్కడ ఇదే పెట్టానంటే ఫైట్ చేస్తూనే ఉన్నారండి, ఫైట్ చేస్తున్నారు. సార్ చాలా రోజులు బట్టి అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పేసి. సో ఇందాక వచ్చారంటే అతను ఏమన్నారంటే, సార్ మీ సెషన్కి వచ్చిన తర్వాత డోర్లు ఓపెన్ అయ్యాయి సార్, బా డోర్లు. అతను ఎలా చెప్పారంటే ఇలా చేపెట్టారు. ఏంటి అతను ఇలా చేపెడుతున్నారు అని అంటే, సార్ మీ సెషన్కి వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసు అంటే జనరల్గా డబ్బులు వచ్చాయి. కాదు సార్, నాకు ఇక్కడ డోర్లు ఓపెన్ అయ్యాయి అనమాట. అంటే వెరీ గుడ్ అంటే మళ్ళీ అతను ఏమంటే ఇలా ఓపెన్ అయ్యాయి సార్, అమ్మ మూట తోసింది సార్ ఆ బ్రెయిన్లో అంటే చూడండి సార్. సో ఇలాగంటే గ్రేట్ సార్. 7 lakhs అంటే అసలు చిన్న అమౌంట్ కదా. ఎస్ అంటే ఆర్డర్ చూడండి సార్, 41,50,000 ఆర్డర్ కన్ఫర్మ్ అయితే మళ్ళీ అడ్వాన్స్ 7 లక్షలు వేసారండి. అడ్వాన్స్ 7 లక్షలు వేసారు. సో చాలా టఫ్ కాంపిటీషన్ లో వచ్చింది. వాకీ టాకీ టెక్నిక్. మీరు వాకీ టాకీ టెక్నిక్ చెప్పారు. ఎస్ సార్ అండి. రూట్ చక్ర పవర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ యూనివర్స్. సో రూట్ చక్ర పవర్ గురించి వాకీ టాకీ టెక్నిక్ గురించి. ఎస్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్లో మోర్ దెన్ 100 టెక్నిక్స్ ఉన్నాయి సార్. 100 టెక్నిక్స్ ఉన్నాయి. సో మనం ఒక్కొక్క టెక్నిక్ని అప్లై చేస్తుంటాం అనమాట. అంటే సిచ్యువేషన్ బట్టి, అంటే యుద్ధంలో బాణం వదిలినట్టు మన సిచ్యువేషన్ బట్టి బాణం వదలాలన్నమాట. సో ఈ విధంగా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే డబ్బులు రావాలంటే అప్డేట్ అవ్వాలి, వెర్షన్ 2.0. సో అందుకే ఇక్కడ చూడండి, మన జీవితంలో కూడా అక్షయ్ కుమార్ లాగా ఆ సినిమాలో అక్షయ్ కుమార్ విలన్, అలాంటి విలన్స్ చాలామంది ఉంటారు. కానీ ఆ విలన్ని మనం ఫేస్ చేయాలంటే మన ఎనర్జీ సరిపోదు. ఆకర్షణ సిద్ధాంతం కానీ మీరు ఫాలో అయితే వెర్షన్ ఈరోజు మా వాళ్ళందరూ ఏమన్నారు తెలిసింది, మన వాళ్ళందరూ ఏమన్నారు, సార్ మీ దగ్గరికి వచ్చిన 2.0 సార్ 2.0 అన్నారండి. అంటే ఇంకోటి కూడా ఒక అతను అన్నారండి, సార్ మామూలుగా కాదు ఏమంటే మొన్న ఒక అతను దెబ్బ సార్ అదర్స్ కాదు అంటే అతనికి ఎవరైతే అవమానాలు చేశారో ఈరోజు అతను టాప్ లెవెల్కి వెళ్తే ఇప్పుడు సన్మానాలు చేస్తున్నారండి. చిత్కారాలు సత్కారాలు అవుతాయండి, అవమానాలు బహుమానాలు అవుతాయి. ఇంత అద్భుతమైన లా ఆఫ్ అట్రాక్షన్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే, సో అందుకే ఆకర్షణ సిద్ధాంతం ఏంటంటే అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వకపోతే మరి ఏమవుతుంది, ఎందుకు అప్డేట్ అవ్వాలి అంటే ఒకప్పుడు సార్ ఎస్టీడీ బూత్ లైను మామూలు కాదు. వాళ్ళు ఆనుకెళ్ళినాడు ఇంకెంతసేపు రా బాబు రారా ఆయన అంత డోర్ కొట్టడం అని పక్క నుంచి వస్తానని చెప్పేసి ఒకప్పుడు ఎస్టీడీ బూత్కి వెళ్ళేవారు అందరూ. ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తుంది ఎస్టీడీ బూత్? ఎందుకంటే ప్రపంచం చాలా ఫాస్ట్గా అప్డేట్ అయిపోతుందండి. అదేవిధంగా ఒకప్పుడు నోకియా 1100 అది ఎంత కింద పడినా ఏ భయం ఉండదండి. అలాంటి ప్రపంచంలో కొన్ని రెవల్యూషన్ క్రియేట్ చేసింది నోకియా అనేది. కానీ అప్డేట్ అవ్వలేదు, టచ్ ప్యాడ్లోకి రాలేదు, వాళ్ళు అందులోకి ఉండిపోయారండి, ఆండ్రాయిడ్ వెర్షన్లోకి రాలేదు. సో ఒక మీరు జాగ్రత్త చూడండి కావాలంటే ఒక యూట్యూబ్ వీడియోలో నోకియా కంపెనీ CEO ఏడుస్తూ, మీ అందరూ జాగ్రత్త మళ్ళీ వీడియో చెప్తున్నాను, నోకియా కంపెనీ CEO ఒక యూట్యూబ్ వీడియో ఉంది, ఏడుస్తూ సారీ వీఆర్ నాట్ అప్డేటెడ్, దట్స్ వే వరల్డ్ ఈస్ అవుట్డేటెడ్, వరల్డ్ ప్రపంచం మమ్మల్ని అవుట్డేట్ చేసింది. నోకియా కంపెనీ CEO ఏడుస్తూ వీడియో పెట్టారండి, ఏడుస్తూ వీఆర్ వెరీ సారీ అని చెప్పేసి. సో మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీ అప్డేట్ అనేది మైండ్ సెట్ అనేది చాలా అప్డేట్ చేసుకోవాలి. డబ్బు కావాలంటే కంపల్సరీ అప్డేట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ చాలా పాయింట్ ఒకటి చాలా బాగా నచ్చింది అంటే మీరు చెప్పినటువంటి పాయింట్, లైఫ్లో ఎప్పటికైనా సరే అప్డేట్ అవ్వటం నేర్చుకోండి. అంటే జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం, ఎదిగేటప్పుడు మన ప్రాసెస్లో కంఫర్ట్ జోన్లో ఉండిపోతూ ఉంటాము. బట్ అన్వర్ గారు లాంటి వాళ్ళు వీడియోస్లో చెప్పిన తర్వాత మాత్రమే కొన్నిసార్లు కొంతమందికి వెంటనే ఎక్కుతుంది. ఆ అప్డేట్ అంటే ఏంటి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఒక్కసారి సెషన్ అటెండ్ అయిన తర్వాత మీరు అంటే క్లాస్ మొత్తం విన్న తర్వాత 7 days అంటే క్లాస్? ఎస్ 7 days అండి. మీరు 28 7 days క్లాస్ ఉంటుంది. క్లాస్ వినక ముందు మీ జీవితం ఎలా ఉంది, క్లాస్ విన్న తర్వాత జీవితం ఎలా ఉంది అనేది అప్డేట్కి అర్థం ఆ రోజు తెలుస్తుంది మీకు. అంటే మనిషి మైండ్ సెట్ ఎంత మార్చుకొని ముందుకెళ్తూ ఉంటామో దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. మీరు ఇందాక ఏడ్చుకుంటూ చెప్పారని చెప్పేసి అన్నారు. రెవల్యూషన్ సార్ అది. నోకియా అంటే చిన్న కంపెనీ కాదు, అంటే జోక్. 25,000 యూనిట్స్. అవును, ఇవాళ మనం మీరు ఏడ్చుకుంటూ CEO చెప్పారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేసినటువంటి కంపెనీని అలా మన జీవితాలు ఎప్పుడూ మారిపోకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ మీరు అప్డేట్ అవ్వాలంటే ఇటువంటి సెషన్స్కి అటెండ్ అవ్వండి. మీకు తెలియకుండానే మైండ్ స్కిల్స్, టూల్స్ అండ్ టెక్నిక్స్ ప్రతిదీ మీ అంటే ఒకప్పుడు అంటే సెషన్స్ అంటే ఎక్కడెక్కడో అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. వాళ్ళకి మీరు ఎక్కడెక్కడో కూర్చొని అంటే ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి మరి అన్వర్ గారు నేర్చుకొని మనకి సెషన్ చాలా ఈజీగా చెప్తున్నారు, చాలా ఫ్రీగా వీడియోస్లో. 15 లక్షలు సార్, 15 లక్షలు ఖర్చు పెట్టి. రియలీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నేను ఎందుకు చెప్తున్నానండి, అప్డేట్ అవ్వండి అని చెప్పేసి. సో అదేవిధంగా అండి
అండ్ చిన్నప్పుడు నాకంటే బాగా ఇష్టమైన స్టోరీ. ఒకప్పుడు కాకి బాగా దాహం వేస్తే కొండలో రాళ్ళు తెచ్చి, నాకు చిన్నప్పుడు టీచర్ చెప్పారు, కాకి బాగా దాహం వేస్తే కొండలో రాళ్ళు తెచ్చేసి తాగేది. అది ఒకప్పుడు హార్డ్ వర్క్ కాకి. ఇప్పుడు మోడర్న్ కాకి స్టాప్ పెట్టి తాగేస్తుందండి. కాకులు కూడా ఫుల్గా అప్డేట్ అయిపోయి రాళ్ళు వేయట్లేదు, స్టాప్ పెట్టి తాగుతున్నాయండి. అంటే మీరు చూడండి, ఇంకా చాలా మంది అండి బిఫోర్ కరోనా అదే ఇన్కమ్, ఆఫ్టర్ కరోనా ఇదే ఇన్కమ్, ఇప్పుడు కూడా అదే ఇన్కమ్ అండి. సో ప్రపంచం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కానీ వాళ్ళు మాత్రం మారట్లేదు. సో మిలినియర్ మైండ్ సెట్కి వెళ్ళాలి అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా నా లైఫ్లో నాకు ఒక బల్బ్ ఆన్ మూమెంట్ అండి. ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, మీరు మిలినియర్ మైండ్ సెట్కి వెళ్ళాలి అంటే రిలాక్స్ అయితే క్లైమాక్స్. సో మీ అందరూ గుర్తుపెట్టుకుంటే చాలా మంది అండి కొంచెం సక్సెస్ తీసుకుని రిలాక్స్ అయిపోతారు. రిలాక్స్ అయితే క్లైమాక్స్. ఈరోజు చాలా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ రిలాక్స్ అయిపోయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక నోకియా అంబాసిడర్ అండి, అంబాసిడర్ కార్ రిలాక్స్ అయింది. సో ఒకప్పుడు అండి చేత బండి హమారా బజాజ్ అని ఒకప్పుడు పాట వచ్చేది, కిక్ స్టార్ట్ అనమాట. ఇప్పుడు కిక్ స్టార్ట్ ఉందని సెల్ఫ్ స్టార్ట్. సో అంటే యాప్స్ అప్డేట్ అయిపోతున్నాయి. సో మీరు కూడా అప్డేట్ అవ్వండి. అప్డేట్ అవ్వకపోతే ఇంట్లో వాళ్ళు అవుట్డేట్ చేస్తారు. అవును, నోకియా కంపెనీ ఎలాగైతే ప్రపంచం అవుట్డేట్ చేసిందో, మీరు డబ్బు సంపాదించుంటే ఇంట్లో వాళ్ళు కూడా మీకు వాల్యూ ఇవ్వరు. మళ్ళీ చెప్తున్నానండి. సో అదే మీరు డబ్బు సంపాదించడం, టీ అడిగితే ఒకలాగా ఇస్తారు, టీ టక్ అని పెడతారు. అదే మీరు బాగా డబ్బు సంపాదించారు, సార్ ఏమండి టీ తాగుతారా, బూస్ట్ తాగుతారా, హార్లిక్స్ తాగుతారా, ఇలా రకరకాల ఆప్షన్స్. మళ్ళీ అసలు స్టార్ హోటల్లో అడిగినట్టు ఆప్షన్స్ వస్తాయి మీకు. సో దయచేసి చెప్తున్నాను, డబ్బు సంపాదిస్తున్న లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్. నేను ఒక మాట అంటానండి, వృక్షో రక్షిత రక్షిత. వృక్షాలు మనం కాపాడితే అది మనల్ని కాపాడితే. డబ్బో రక్షిత రక్షిత. ఈరోజు మీరు డబ్బును మీరు సేవ్ చేసి కాపాడుకుంటే, సేవ్ చేయాలంటే ఎర్న్ చేయాలిగా. సో డబ్బు మిమ్మల్ని కాపాడుతుంది. ఇది మీరు తెలుసుకోవాలండి. ఎస్, ఎనీవేస్ ఫెంటాస్టిక్ క్లైమాక్స్ అండి. ఎస్, డోంట్ రిలాక్స్ అండి. అన్నీ తెలిసి రిలాక్స్ అవ్వద్దు. అయితే క్లైమాక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలామంది ఆన్లైన్ క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? సో ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి రేపు జనవరి 28 అండి. సో విత్ ఇన్ ఫ్యూ డేస్లో స్టార్ట్ అవబోతుంది. జనవరి 28 నుంచి ఆన్లైన్లో జూమ్లో ఉంటుందండి. డైలీ మార్నింగ్ 6 o'clock నుంచి 7:30 వరకు, గంటన్నర సేపు, 90 minutes. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న లైఫ్ను అద్భుతంగా మార్చుకోవాలి అని అనుకుంటే, లైఫ్లో మిడిల్ క్లాస్ నుంచి మిలియనర్ అవ్వాలంటే, సో ఈ 1 week క్లాసెస్లో మీరు రండి, జాయిన్ అవ్వండి. వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. సో డోంట్ మిస్ ఆపర్చునిటీ. లైఫ్ సార్ మామూలుగా ఉండదు. ఇంకా అంటే లైఫ్ అంటే మినిమం ఇతా ఉండాలా ఇలాగే నేను చూపిస్తానండి. రియలీ సార్, గ్రేట్. బట్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ సార్ నెక్స్ట్ లెవెల్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో జనవరి 28న క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. కాబట్టి ఆసక్తి కలిగిన ఎవరైనా సరే వీడియో చూసిన వెంటనే మీరు కూడా మిరాకిల్స్ చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు, అన్వర్ గారి క్లాస్కి ఎట్లా అయినా సరే మేము అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు మిస్టర్ నాగ్ అఫీషియల్ అని, మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.